హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ 10th క్లాస్ టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ఏరియా ఆఫ్ సర్కిల్ πd²/4 ఆర్ πr², ఇది ట్రూ అవుతుందమ్మా. అలాగే ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఫార్ములా హాఫ్ πr² లేదా πd²/8 అవుతుంది, ఇది కూడా ట్రూనేనమ్మా. అలాగే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా 2πr లేదా πd అని చెప్పి అంటాం, ఇది కూడా ట్రూనే. అలాగే పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ అనేది πr+2r లేదా 36/7/r అవుతుంది, కానీ ఇక్కడ ఇదే మిస్టేక్గా ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ రింగ్ అంటే πR² మైనస్ πr², అలాగే π×R² మైనస్ r², π×R ప్లస్ r మైనస్ r, ఇవన్నీ కూడా కరెక్టే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ ఫార్ములా 2πr θ/360 ఆర్ πr θ/180, ఇది కరెక్ట్ అవుతుందమ్మా. అలాగే ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా θ/360 ఇంటూ πr², ఇది కూడా ట్రూనే. అలాగే పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఫార్ములా l+2r ఆర్ πr θ/180 + 2r, ఇది కూడా ట్రూనే. సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ అన్నారు, ఇది ట్రూ అవుతుంది. అలాగే స్టేట్మెంట్ 2 చూడండి. ఇఫ్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 180 దెన్ సెక్టర్ ఈజ్ క్వాడ్రెంట్ అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ సెంటర్ యాంగిల్ అనేది 180 అయితే అది క్వాడ్రెంట్ కాదు, సెమీ సర్కిల్ అవుతుంది, కాబట్టి ఇది ఫాల్స్ అమ్మా. సో S1 అనేది ట్రూ, S2 అనేది ఫాల్స్. సో S1 కరెక్ట్, S2 ఇన్కరెక్ట్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ సెక్టర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్ విత్ యాంగిల్ 72 డిగ్రీ ఈజ్ -² సెంటీమీటర్ అన్నారు. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా x/360 ఇంటూ πr². ఇక్కడ x అనేది 72 డిగ్రీ ఇచ్చారు, 72/360 ఇంటూ π అంటే 22/7, రేడియస్ అనేది 7 కాబట్టి 7 × 7 అమ్మా. సో 7కి 7కి క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 72 1s 72 5s అమ్మా. సో 22 7s వచ్చేసి 154. సో 154/5 వస్తుంది. 154/5 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్ యాంగిల్ మేడ్ బై ద మినిట్ హ్యాండ్ ఇన్ ఏ క్లాక్ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 20 minutes ఈజ్ అని చెప్పి ఇచ్చారమ్మా. 1 minute వచ్చే 6 degrees అమ్మా. 20 minutes అన్నారు కాబట్టి 20 × 6 120 degrees అవుతుంది, కాబట్టి 120 degrees అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్ అండ్ ద యాంగిల్ ఈజ్ 120 డిగ్రీ ఈజ్ -² సెంటీమీటర్ అన్నారు. ఏరియాకి ఫార్ములా x/360 ఇంటూ πr². ఇక్కడ x అనేది 120 ఇచ్చారు, 120/360 ఇంటూ 22/7 ఇంటూ r అనేది 7 కాబట్టి 7 × 7 అమ్మ. 121s 123s 3, ఇక్కడ 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. సో 22 7s 154, 154/3 అమ్మ. 3 5s 3 1s 3 3s, సో 51.3 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 88 సెంటీమీటర్ దెన్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ అన్నారు. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా 2πr అమ్మ. 2πr వచ్చేసి 88 ఇచ్చారు. సో 2 × 22/7 ఇంటూ r = 88. 2 × 22 అంటే 44, 44 2s 88 అమ్మ. సో r = 7 2s వచ్చేసి 14. ఇక్కడ రేడియస్ అనేది 14 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఏరియా కనుక్కోవాలి. ఏరియాకి ఫార్ములా πr² అమ్మ. సో π అంటే 22/7, r వచ్చేసి 14 కాబట్టి 14 × 14
7 1s 7 2s అమ్మ 22 2s 44, 44 ఇంటూ 14 అమ్మ 616 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది ఏరియా అనేది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 6 సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చారమ్మా. చూడండి, ఇక్కడ ఒక స్క్వేర్లో సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయి ఉందని చెప్పి అన్నారు. ఇక్కడ సైడ్ ఆఫ్ స్క్వేర్ 6 సెంటీమీటర్స్ అంటే రేడియస్ అనేది అందులో ఆఫ్ ఉంటుందంటే 3 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నారంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోమన్నారు. ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్ అమ్మ. సో పై ఇంటూ ఆర్ అనేది 3 కాబట్టి పై ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 పై వస్తుంది. 9 పై అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ 8 సెంటీమీటర్ ఈజ్ అన్నాడు. ఇప్పుడు చెప్పిన మోడ్లేనమ్మా. పై ఇంటూ ఇప్పుడు ఈ రేడియస్ అనేది ఆఫ్ అవుతుంది. సో 8/2 అంటే 4 అమ్మ. సో అంటే రేడియస్ అనేది 4 అవుతుంది. సో పై ఇంటూ 4 స్క్వేర్ అమ్మ 16 పై వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ దట్ సర్కిల్ దెన్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ది సెక్టర్ ఈజ్ అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏరియా అంటే x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ అనేది సర్కిల్ ఏరియాలో 1/4 ఉంటుందంట. కాబట్టి పై ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 1s 4 90s అమ్మ. సో x ఈక్వల్ టు 91, సో 90 డిగ్రీస్ వస్తుంది. సో ఇక్కడ యాంగిలే అడిగారు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ రివాల్యూషన్స్ మేడ్ బై ఏ సర్క్యులర్ వీల్ ఆఫ్ రేడియస్ 0.25 మీటర్ ఇన్ రోలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 11 కిలోమీటర్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ రేడియస్ అనేది 0.25 మీటర్స్ ఇచ్చి ద నంబర్ ఆఫ్ రివాల్యూషన్ ఆఫ్ ఏ సర్క్యులర్ వీల్ అన్నారు. సో ఇక్కడ సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr అమ్మ. సో 2πr ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 ఇంటూ 22/7 ఇంటూ 0.25 అమ్మ. దీన్ని సింప్లిఫై చేస్తే 1.57 వస్తుంది. 1.57 మీటర్స్ అమ్మ. ఇక్కడ 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నారు కాబట్టి 11 ఇక్కడ వచ్చినటువంటి డిస్టెన్స్ 1.57 వేసుకొని ఇంటూ కిలోమీటర్స్ అన్నాడు కాబట్టి దీన్ని మీటర్స్లో మారుస్తాం. 1000 అమ్మ. సో 11,000/1.57 దీన్ని సింప్లిఫై చేస్తే అప్రాక్సిమేట్గా 7006.3 ఇలా వస్తుంది. ఇక్కడ 7000 దగ్గరగా ఇదే ఉంది చూడమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఏరియా స్వెప్ట్ బై 7 సెంటీమీటర్ లాంగ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ 10 minutes ఈజ్ డాష్ స్క్వేర్ సెంటీమీటర్ అన్నారు. ఇక్కడ ఈ లాంగ్ అనేది ఇచ్చారు చూడమ్మా. లెంత్నే ఆ మినిట్ హ్యాండ్ లెంత్నే మనం రేడియస్గా తీసుకోవాలి అంటే 7 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ 1 minute వచ్చే 6 డిగ్రీస్ అమ్మ. ఇక్కడ 10 minutes అన్నారు కాబట్టి 10 × 6 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏరియాకి ఫార్ములా ఏంటంటే x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ అమ్మ. సో 60/360 ఇంటూ పై అంటే 22/7, ఆర్ అంటే 7 కాబట్టి 7 × 7 రాస్తాం. 60 1s 66 అమ్మ. 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. 2 3s 2 11s 77/3. 77/3 అంటే 25 3s 75, 25 2/3 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ హూ సెంట్రల్ యాంగిల్ ఈజ్ 90 degree అండ్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్. పెరిమీటర్ ఫార్ములా L+2R అమ్మ. ముందు L కనుక్కుందాం. L అంటే x/360 ఇంటూ 2πr. సో x అంటే 90, 90/360 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ అనే 7 ఇచ్చారు. 7కి 7 క్యాన్సిల్. 90 1s 94s అమ్మ. 2 1s 2 2s 2 1s 2 11s. సో L అనేది 11 వచ్చిందమ్మా. 11 సెంటీమీటర్స్. సో 11 + 2 ఇంటూ R 7 అమ్మ. సో 11 + 14 అంటే 25 సెంటీమీటర్స్ వస్తుంది పెరిమీటర్ అనేది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. షేడెడ్ పోర్షన్ రిప్రజెంట్స్ అని చెప్పి ఇచ్చారు.
ఈ షేడెడ్ పోర్షన్ అనేది మైనర్ సెగ్మెంట్ అని తెలియజేస్తుంది, అన్షేడెడ్ పోర్షన్ అనేది మేజర్ సెగ్మెంట్ అని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ వెన్ ద యాంగిల్ మెజర్ ఎట్ ద సెంటర్ 360 degree ఈజ్ పై ఆర్ స్క్వేర్ అని చెప్పి అన్నారమ్మా, ఇది ట్రూ అవుతుంది. అలాగే ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ది యాంగిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 1 degree, దెన్ ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే 360 degrees వచ్చేసి పై ఆర్ స్క్వేర్ అంటే 1 degree అంటే ఏమైంది, పై ఆర్ స్క్వేర్ బై 360, కాబట్టి ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 2464 square meter, దెన్ ద డయామీటర్ ఈజ్ 28 meters అని చెప్పి ఇచ్చారమ్మా. ఈ ఏరియాకి ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అమ్మా. పై ఆర్ స్క్వేర్ వచ్చేసి 2464 ఇచ్చారు, అంటే 22/7 into ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2464 అమ్మా. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 22 ones 22, ఇక్కడ 26 ఉంటుంది, 22 ones 22, 22 twos 44. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 112 into 7, 112 into 7 అంటే 7 twos 14, 7 1 7 plus 1 8, 784 అంటే ఆర్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 28 వస్తుంది. ఆర్ అనేది 28 వస్తుందమ్మా. అంటే డయామీటర్ అనేది ఏమైంది 2 into 28 అంటే 56 meters వస్తుంది డయామీటర్, కానీ ఇక్కడ 28 ఇచ్చారు కాబట్టి నాట్ ట్రూ అనేది ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 circles ఈజ్ 16:25. ద రేషియో ఆఫ్ దేర్ సర్కంఫరెన్స్, ఏరియాస్లో r1² ఉంటుందమ్మా, సర్కంఫరెన్స్లో r1:r2 ఉంటుంది, కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. √16 అంటే 4, √25 అంటే 5, 4:5, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ లార్జెస్ట్ ట్రయాంగిల్ దట్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ ఏ సెమీ సర్కిల్ హూజ్ రేడియస్ r centimeters అని చెప్పి ఇచ్చారమ్మా. సెమీ సర్కిల్లో మనం లార్జెస్ట్గా మనం ఎలా తీసుకుంటామో చూడండి అమ్మా, ఈ విధంగా తీసుకుంటాం. లార్జెస్ట్ ట్రయాంగిల్ అని చెప్పి అన్నాడు. లార్జెస్ట్ ట్రయాంగిల్ ఏ విధంగా ఉంటుందో చూడండి, ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుందమ్మా, కాబట్టి ఇది 6, ఇది 6, ఇదే లార్జెస్ట్ ట్రయాంగిల్ అమ్మా. సో ఈ లార్జెస్ట్ ట్రయాంగిల్ ఏరియా అంటే ఏ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈ బేస్ ఆర్, హైట్ కూడా ఆరే, కాబట్టి r²/2 అవుతుందమ్మా. సో r²/2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్సెస్ ఆఫ్ 2 circles ఈజ్ 4:9, సర్కంఫరెన్సెస్ రేషియో r1:r2 4:9 అని ఇచ్చారమ్మా. ఏరియాస్ అన్నప్పుడు ఏమైందంటే r1²:r2² అయింది, అంటే 4²:9² అమ్మా, 16:81 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ ద పెరిమీటర్ అండ్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్ న్యూమరికల్లీ, దెన్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ డాష్ యూనిట్స్ అన్నాడు. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అంటే 2πr అమ్మా, ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr². ఇవి రెండు ఈక్వల్ అని ఇచ్చారు, పైకి పై క్యాన్సిల్, ఆర్కి స్క్వేర్కి క్యాన్సిల్, అంటే r ఈక్వల్ టు 2 వస్తుంది. డయామీటర్ అంటే 2 into r అమ్మా, సో 2 into 2 అంటే 4 meters వస్తుంది. అంటే ఇక్కడ మీటర్స్లో ఏమి ఇవ్వలేదు కాబట్టి యూనిట్స్ అని చెప్పి తీసుకుంటాము. 4 units అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 5 centimeter. ద ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్మ్డ్ బై అన్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ లెంత్ 9 centimeters అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ అంటే ఆర్ అనేది 5 centimeters ఇచ్చారు. అలాగే లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఎల్ వచ్చేసి 9 centimeters ఇచ్చారు. ఏరియా కనుక్కోమన్నారు. ఇక్కడ LR ఇచ్చినప్పుడు LR/2 అవుతుందమ్మా. సో 9 into 5/2 అంటే 45/2 అంటే 22.5 cm² వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ద పెరిమీటర్ ఆఫ్ ఏ క్వాడ్రంట్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 centimeters అన్నారు. అంటే ఈ క్వాడ్రంట్ సర్కిల్కి రేడియస్ అనేది 7 అయినప్పుడు పెరిమీటర్ ఎంత అని చెప్పి అడిగారమ్మా. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ పెరిమీటర్ అంటే ఇది లెంత్గా తీసుకుంటామమ్మా, ఇది 2r, l+2rగా తీసుకుంటాం. సో l+2r అంటే ఇక్కడ l అంటే ఏంటి, x/360 into 2πr.
సో ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కదమ్మా, 90/360 ఇంటూ 2 ఇంటూ పై అంటే 22/7, రేడియస్ 7 ఇచ్చారు కదమ్మా, 7కి 7 క్యాన్సిల్, 90 వన్స్ 90 ఫోర్స్, 2 వన్స్ 2 టూస్ 2 వన్స్ 2 11s. సో ఇక్కడ 11 వస్తుందమ్మా. సో 11 ప్లస్ 2 ఇంటూ 7, 11 ప్లస్ 14 అంటే ఎంత వస్తుందమ్మా, 25 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ స్క్వేర్ ఈజ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్, ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 14 మీటర్, ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సర్కిల్ ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోవాలి ఫస్ట్, తర్వాత ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలి. ఇక్కడ ద స్క్వేర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సర్కిల్ ఏరియా అని చెప్పి అడిగారు. అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్లోంచి ఏరియా ఆఫ్ సర్కిల్ని తీసేస్తే ఆ మిగిలిపోయిన ప్లేస్ అనేది వస్తుంది. సైడ్ అనేది 14 కాబట్టి 14 ఇంటూ 14 మైనస్ పై అంటే 22/7. ఇప్పుడు ఈ సర్కిల్కి రేడియస్ అనేది ఇందులో ఆఫ్ ఉంటుందమ్మా, అంటే 14/2 అంటే 7 అమ్మా. సో 7 ఇంటూ 7, 7కి 7 క్యాన్సిల్. సో 196 మైనస్ 154 అమ్మా. 196 మైనస్ 154 అంటే 42 వస్తుంది. సో ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సర్కిల్ అనేది 42 స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ ఓఏబిసి ఈజ్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్, ఓఏసి ఈజ్ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ ఓ, దెన్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ అని చెప్పి అడిగారమ్మా. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ మనకు రావాలంటే మనకి ఇది ఒక సెక్టర్గా మనం తీసుకోవాలమ్మా. ఇక్కడ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ రావాలంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ రావాలంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సెక్టర్ వేయాలమ్మా. ఏరియా ఆఫ్ సెక్టర్ వేయాలి. ఇక్కడ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ వచ్చే 7 కాబట్టి 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది. మైనస్ ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే 90/360 ఇంటూ పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఈ సెక్టర్ యొక్క రేడియస్ కూడా 7 ఏనమ్మా. సో 7 ఇంటూ 7, ఇది పై అంటే 22/7 కాబట్టి 7కి 7 క్యాన్సిల్, 90 వన్స్ 90 ఫోర్స్, 2 టూస్ 2 11s అమ్మా. సో 49 మైనస్ 77/2, సో 49 మైనస్ 38.5, సో 10.5 వస్తుందమ్మా. 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద డయామీటర్ ఆఫ్ ఏ వీల్ ఈజ్ 1.26 మీటర్. ఇక్కడ డయామీటర్ ఇచ్చారమ్మా. వాట్ ఈజ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 500 రివాల్యూషన్ అన్నారు. ఒక రివాల్యూషన్ అంటే 1 సర్కంఫరెన్స్ తీసుకోవాలంటే 2πrగా తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చింది డయామీటర్ కదా, కాబట్టి డయామీటర్ 1.26 కాబట్టి రేడియస్ అంటే 1.26/2 అంటే 0.63 వస్తుందమ్మా. 0.63 మీటర్స్ వస్తుంది. 1 రివాల్యూషన్ అంటే 2πr అమ్మా. సో 2 ఇంటూ పై అంటే 22/7, ఆర్ అంటే 0.63, సో 0.09 అవుతుందమ్మా. సో ఇక్కడ ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఇది ఒక రివాల్యూషన్ కాబట్టి 500 రివాల్యూషన్ అన్నారు కాబట్టి 2 ఇంటూ 22 ఇంటూ 0, ఇక్కడ 2 ఇంటూ 22 ఇంటూ 0.09 ఇంటూ 500 అమ్మా. ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 1980 మీటర్స్ వస్తుంది. కానీ ఆన్సర్ అనేది కిలోమీటర్లో ఉంది కాబట్టి 1980/1000 వేస్తాం, అంటే 1.98 కిలోమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇన్ ఎ సర్క్యులర్ గ్రాస్ లాన్ ఆఫ్ 35 మీటర్ రేడియస్ హ్యాజ్ ఎ పాత్ ఈజ్ 7 మీటర్ వైడ్, రన్నింగ్ ట్రాక్ అరౌండ్ ఇట్ ఆన్ ది అవుట్ సైడ్, దెన్ ద ఏరియా ఆఫ్ ది పాత్ అన్నారు. ఏరియా ఆఫ్ ది పాత్ అంటే ఏ ఈక్వల్ టు పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ వేసుకుంటాం. సో పై అంటే 22/7 అమ్మా. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే 35 + 7 42 అవుతుంది. స్మాల్ ఆర్ వచ్చేసి 35. సో 42 + 35 ఇంటూ 42 మైనస్ 35, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే విడ్త్ అమ్మ, అది 7గా తీసుకుంటాం. 7 7 క్యాన్సిల్. సో 22 ఇంటూ 77 అమ్మా. 22 ఇంటూ 77 అంటే 1694 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చారమ్మా. ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్, ఈ స్క్వేర్ యొక్క ఏరియా మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకు డయాగ్నల్లో హాఫ్ ఇచ్చారమ్మా 10 సెంటీమీటర్ అని. అంటే ఇప్పుడు చూడండి, ఈ డయాగ్నల్ లెంత్ వచ్చేసి డి వచ్చేసి 20 సెంటీమీటర్స్ అవుతుంది. కానీ డయాగ్నల్ ఇచ్చినప్పుడు a√2 = 20 అని తీసుకుంటాం. సో a = 20/√2 అంటే 10√2 అవుతుంది. సో ఏ అనేది 10√2 వచ్చింది. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవాలంటే ఏ స్క్వేర్ కనుక్కోవాలంటే 10√2 × 10√2. సో 100 × 2 వస్తుందమ్మా, 200 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ సెక్టర్ హ్యావింగ్ సెంట్రల్ యాంగిల్ ఈజ్ x degree ఆఫ్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 2r ఈజ్ అన్నారు. యాక్చువల్గా సెక్టర్ యాంగిల్ ఎక్స్ వచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే x/360 × πr² అమ్మా. సో x/360 × π × r అంటే 2r కాబట్టి 2r². సో x/360 × π × 4r², 4 1s 4 90s అమ్మా. సో x/90 × πr², x/90 × πr² ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ కవ్ ఈజ్ టైడ్ విత్ ఏ రోప్ ఆఫ్ లెంత్ 14 మీటర్ ఎట్ ద కార్నర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆఫ్ డైమెన్షన్స్ 20 మీటర్ × 16 మీటర్. చూడమ్మా, ఇక్కడ కవ్ని కట్టేశారమ్మా. అయితే కార్నర్లో కట్టేశారు. ఎంత? ఇది మొత్తం 20 మీటర్స్ లెంత్, ఇదేమో 16 మీటర్స్ బ్రెత్. సో ఈ లోపలే కదా ఇట్లా. సో ఇటు 14 మీటర్స్, ఇటు 14 మీటర్స్. ఓకే, ఈ యాంగిల్ వచ్చేసి 90. అయితే ఈ కవ్ ఎంత ప్లేస్లో మేయగలదని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏరియా కనుక్కోవాలి. x/360 × πr² వేస్తాం. సో x అంటే ఇక్కడ 90 degrees అమ్మ. 90/360 × π అంటే 22/7. ఇక్కడ అది 14 అని ఇచ్చారు కాబట్టి 14 × 14 రాసుకోవాలి. 90 1s 90 4s 7 1s 7 2s 2 1s 2 2s 2 1s 2 11s అమ్మ. సో 11 × 14 వస్తుంది. 11 × 14 అంటే 154 వస్తుందమ్మా. సో 154 స్క్వేర్ మీటర్స్ వస్తుందమ్మా. సో 154 స్క్వేర్ మీటర్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్ సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ ది సెంటర్ దెన్ ద ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్ అన్నారు. చూడండి, ఇలా ఒక సర్కిల్ ఉందమ్మా, ఇది కార్డ్ అమ్మా, ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఇది రేడియస్ అమ్మా. సో ఇది వచ్చేసి 10 సెంటీమీటర్ ఇచ్చారు రేడియస్, ఇది కూడా 10 సెంటీమీటర్. ఇప్పుడు ఈ ఏరియాని మనం కనుక్కోవాలి. ఈ ఏరియా రావాలంటే, ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ రావాలంటే ఏరియా ఆఫ్ సెక్టర్ కనుక్కోవాలి, మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ రావాలంటే ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి కనుక్కోవాలి. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా x/360. ఇక్కడ x వచ్చేసి ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుందమ్మా. x వచ్చేసి 90 degrees ఉంటుంది. సో 90/360 × π అంటే 22/7 ఇంటూ r అంటే 10 కాబట్టి 10 × 10 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి అంటే హాఫ్ ఇంటూ 10 × 10. సో 90 1s 90 4s అమ్మా, 2 2s 2 11s. సో 11 × 10 × 10. సో 11 × 10 అంటే 110. సో 1100/2 7s వచ్చేసి 14 ఉందమ్మా. 100/14 మైనస్ 2 1s 2 5s, ఇది 50 ఉందమ్మా. 2 7s 2 5 50s. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 7 550 మైనస్ 7 50s వచ్చేసి 350. సో 200/7 వస్తుంది. 200/7 అంటే 28.57 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. అంటే 28.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అమ్మ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ థిన్ వైర్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 77 సెంటీమీటర్. ఇట్ ఈస్ బెంట్ ఇంటూ ఏ స్క్వేర్ దెన్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అని చెప్పి అడిగారు.
ఇక్కడ రేడియస్ అనేది ఆర్ అనేది 77 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇది సర్క్యులర్ షేప్లో ఉందంట, అంటే 2πr అమ్మ, అంటే 2 × 22/7 × 77, 7 1s 7 11s 2 22s 44 అమ్మ, 44 × 11 స్క్వేర్ లాగా మార్చారమ్మా. స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఏమైంది 4 × సైడ్ అవుతుంది. సో 4 11s అమ్మా. సో సైడ్ వచ్చేసి 11 × 11 అంటే 121 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ అడిగింది కూడా సైడ్ ఆఫ్ ది స్క్వేరే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ 60 డిగ్రీ ఎట్ ద సెంటర్, దెన్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అన్నారు. చూడండి, ఇది 6 ఇది 6 ఇచ్చారు. ఓకే, ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ డి అని చెప్పి అనుకుందాం. సో ఈ 60 అంటే ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది, అంటే 30 డిగ్రీ అమ్మ. సో సైన్ 30 వేసినట్లయితే సైన్ 30కి ఆపోజిట్ సైడ్ AD/OA అవుతుంది. సో 1/2 = AD/6 అమ్మ. 2 1s 2 3s, దట్ ఇంప్లైస్ AD = 3 వస్తుంది. సో AD 3 అయితే DB కూడా 3నే. సో ఇక్కడ AB కనుక్కోమన్నారు. AB అంటే AD + DB అంటే 3 + 3 అంటే 6 వస్తుంది. 6 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 4 ఈక్వల్ సర్కిల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్ టచ్ ఈచ్ అదర్ అండ్ ఏ స్క్వేర్ ABCD ఈజ్ ఫార్మ్డ్ త్రూ ద సెంటర్స్ A, B, C, D ఆఫ్ ది సర్కిల్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, దెన్ ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ అన్నారు. ఇక్కడ మనకి రేడియస్ ఇచ్చారు 7 సెంటీమీటర్స్ అని. సో ఇక్కడ ఈ షేడెడ్ రీజియన్ ఏరియా కనుక్కోవాలంటే మనం డైరెక్ట్గా ఫార్ములా వేసుకోవచ్చు. 6/7r² అనేటువంటి ఫార్ములా వేసుకోవచ్చు ఆ షేడెడ్ రీజియన్ ఏరియా కావాలంటే. లేదంటే 4 సెక్టర్ ఏరియాస్ కనుక్కొని ఈ స్క్వేర్ ఏరియా కనుక్కొని 4 సెక్టర్ ఏరియాస్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు వస్తుంది. ఇదంతా ఎందుకు అనుకుంటే షేడెడ్ రీజియన్ ఏరియా కావాలంటే డైరెక్ట్గా 6/7r² ఫార్ములా వేసుకోవచ్చు. 6/7 × 7 × 7 7 7 క్యాన్సిల్ అయితే 6 7s వచ్చేసి 42. సో 42 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 సర్కిల్స్ విత్ సెంటర్స్ A అండ్ B. ఓకే, చిన్న సర్కిల్ యొక్క సెంటర్ B, పెద్ద సర్కిల్ సెంటర్ A టచెస్ ఎట్ ద పాయింట్ C. ఇఫ్ AC = 8, AC అనేది 8 అట. అండ్ AB 3, AB వచ్చేసి 3 సెంటీమీటర్స్ అట. అయితే BC ఏమైంది AC - AB అవుతుంది. అంటే 8 - 3 5 సెంటీమీటర్స్ వస్తుంది. BC అనేది 5 సెంటీమీటర్స్. అంటే స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్, బిగ్ సర్కిల్ రేడియస్ వచ్చేసి 8 సెంటీమీటర్స్. అయితే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ అంటున్నాడు. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ అంటే బిగ్ సర్కిల్ ఏరియాలో నుంచి స్మాల్ సర్కిల్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఏం చేస్తామంటే ఏరియా = π × R² - స్మాల్ r². సో π × 8² - 5². సో π × 8² అంటే 64 - 25. 64 - 25 అంటే 39. సో 39 π వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పెరిమీటర్ ఆఫ్ ఏ క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7/2 సెంటీమీటర్ ఈజ్ డాష్ సెంటీమీటర్ అని చెప్పి అడిగాడు. ఇక్కడ మనకి పెరిమీటర్కి ఫార్ములా P = మామూలుగా L+2R కదమ్మా. ఇక్కడ క్వాడ్రంట్ సర్కిల్కి L అనేది లెంత్ గుర్తుపెట్టుకోండి. క్వాడ్రంట్ సర్కిల్కి లెంత్ ఏమవుతుందంటే πr/2 అవుతుంది. కాబట్టి L+2R కదా. L అంటే ఏంటి πr/2 + 2R అమ్మా. సో ఇక్కడ రేడియస్ 7/2 ఇచ్చారు. సో π/2 × R అంటే ఏంటి 7/2 + 2 × 7/2, 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ π అంటే 22/7 × 7, 2 2s వచ్చేసి 4, 7కి 7 క్యాన్సిల్ +7, 2 11s 2 2s అమ్మ. 11/2 11/2 అంటే 5.5, 5.5 + 7. సో ఎంత వస్తుంది 12.5 వస్తుంది. 12.5 అనేది ఆప్షన్ 2లో ఉందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ ఇన్ ద ఫిగర్ ABCD. ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 14 సెంటీమీటర్. APD అండ్ BPC, APD ఇది PM, APD అండ్ BPC ఆర్ సెమీ సర్కిల్స్ యూజ్ π = 22/7 అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏరియా ఆఫ్ స్క్వేర్లో నుంచి
ఇక్కడ ఎన్ని సెమీ సర్కిల్స్ ఉన్నాయి? 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్లోంచి 2 సెమీ సర్కిల్ ఏరియా అంటే 2 ఇంటూ పై ఆర్ స్క్వేర్ బై 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 14 ఇంటూ 14 మైనస్ పై అంటే 22/7. ఇప్పుడు ఈ సెమీ సర్కిల్కి రేడియస్ ఏమైందంటే ఈ 14లో హాఫ్ అంటే 7 వస్తుంది. అంటే 7 ఇంటూ 7. సో 7కి 7 క్యాన్సిల్. 196 మైనస్ 22 7s వచ్చేసి 154. సో 196 మైనస్ 54 అంటే 42 వస్తుంది. సో 42 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ r ఈక్వల్ టు 7 సెంటీమీటర్ అండ్ x ఈక్వల్ టు 30 డిగ్రీ దెన్ ఏరియా ఆఫ్ సెక్టర్ ఈజ్ అన్నారు. చూడండి, ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఎక్స్ అంటే ఇక్కడ 30/360, పై అంటే 22/7, ఆర్ అంటే 7 కాబట్టి 7 ఇంటూ 7. 7కి 7 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 3 1s 3 12s అమ్మ, 2 6s 2 11s. సో 77/6. సో 6 12s 72, ఇక 5 ఉంటుంది అంటే 50, 6 8s 48, 6 3s అమ్మ. సో 12.83 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లెంత్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ క్లాక్ ఈజ్ 21 మీటర్. ద ఏరియా స్వెప్ట్ బై మినిట్ హ్యాండ్ ఇన్ 20 minutes ఈజ్ అన్నారు. ఇక్కడ లెంత్ అనేది ఇచ్చారమ్మా, లెంత్ని రేడియస్గా తీసుకోవాలి, అది 21 meters. అలాగే 1 minute వచ్చే 6 degrees అమ్మ, 20 minutes అన్నారు కాబట్టి 20 into 6 అంటే 120 degrees. కాబట్టి ఇప్పుడు ఏరియా కనుక్కోవాలి, x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో ఎక్స్ అంటే 120, 120/360 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ ఆర్ అనేది 21 కాబట్టి 21 ఇంటూ 21, 121s 123s, 7 1s 7 3s, 3 3 క్యాన్సిల్ అవుతుంది. సో 22 ఇంటూ 21 అమ్మ 462 వస్తుంది. 462 స్క్వేర్ మీటర్స్ వస్తుందమ్మా, ఇక్కడ మీటర్లో ఉంది కాబట్టి. సో ఆప్షన్ 1 462 మీటర్ స్క్వేర్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫిగర్ ఏపీ ఈక్వల్ టు 12, అలాగే పీబీ ఈక్వల్ టు 16 సెంటీమీటర్. లెట్ పై ఈక్వల్ టు 3, పై వాల్యూ 3గా తీసుకుంటే పెరిమీటర్ ఆఫ్ ది షేడెడ్ పోర్షన్ అన్నారు. చూడడం, ఇది మొత్తం ఏంటి? సెమీ సర్కిల్. ఇప్పుడు సెమీ సర్కిల్లో మనకి ఏం కావాలి? ఈ ఎల్ కావాలి, మొత్తం ఎల్ కావాలి, అలాగే ఏపీ ప్లస్ పీబీ కావాలి. అంటే షేడెడ్ రీజన్ రావాలంటే ఎల్ ప్లస్ ఏపీ ప్లస్ పీబీ కావాలి, ఎల్ ప్లస్ ఏపీ ప్లస్ పీబీ కావాలి. ఇక్కడ ఎల్ అంటే ఏంటంటే ఈ అర్ధవృత్త పరిధి అనమాట. ఈ అర్ధవృత్తంలో ఇది పై ఆర్గా తీసుకుంటా, అంటే పై ఆర్ ప్లస్ ఏపీ ఎంతమ్మా 12, పీబీ ఎంత 16, పై అంటే ఏంటి 22/7. ఆర్ వాల్యూ తెలియదు కదా, మనం కనుక్కుందాం ఆర్ వాల్యూ. చూడమ్మా, ఇది అర్ధవృత్తం కాబట్టి అర్ధవృత్తంలో లంబకోణం ఉంటుంది కాబట్టి ఇవి రెండు సైడ్స్ అయితే ఇది హైపోటేనస్ అవుతుంది. సో 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అవుతుందమ్మా. 144 ప్లస్ 256 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. సో 400 వచ్చేసి ఏబీ స్క్వేర్ అవుతుంది, అంటే ఏబీ వచ్చేసి 20 వస్తుందమ్మా, అంటే 20 స్క్వేర్ 400 కాబట్టి. సో ఏబీ అనేది 20 అమ్మా. సో ఏబీ 20 అంటే రేడియస్ ఎంత ఇది 10 అవుతుంది. సో 22/7 ఇంటూ 10 ప్లస్ 12 ప్లస్ 16 అంటే 28. కానీ ఇక్కడ ప్రాబ్లంలో పై వాల్యూ 3 తీసుకోమని, అంటే 22/7 అనేది 3 అమ్మ. సో 3 ఇంటూ 10 అంటే 30, 30 ప్లస్ 28 58 అవుతుంది. సో 58 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫిగర్ ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ పిఏక్యూ ఈజ్ అన్నారు. ఇక్కడ పిఏక్యూ సెగ్మెంట్ అంటే మైనర్ సెగ్మెంట్ ఏరియా రావాలి. మైనర్ సెగ్మెంట్ ఏరియా రావాలంటే సెక్టర్ ఏరియాలో నుంచి మనం ఏం తీసేయాలంటే ట్రయాంగిల్ ఏరియాని తీసేయాలి. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ సెక్టర్. దీంట్లోంచి మనం ఏం తీసేయాలి? ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేయాలి. సో చూడమ్మా, ఫస్ట్ ఇంతవరకు కనుక్కుందాం. ఇక్కడ 90 degrees ఉంటుంది. 90/360 ఇంటూ పై ఇంటూ ఆర్ అనేది ఏ కాబట్టి ఏ స్క్వేర్. 91s 94s అమ్మ. ఇందులో నుంచి మనం ఏం తీసేయాలంటే ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ రావాలంటే π/4 ఏ స్క్వేర్ మైనస్ ఇందులోంచి హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ని తీసేయాలి.
సో ఇక్కడ హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ కామన్ చేస్తే ఇక్కడ ఏముంటుంది π/2 -1 ఉంటుంది. సో హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ π-2/2. సో ఏ స్క్వేర్ ఇంటూ π-2/2 2 ఎంతమ్మా 4. సో ఏ స్క్వేర్ బై 4 ఇంటూ π-2 ఇది ఆప్షన్ 2లో ఉందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 7 cm encloses a circle touching all its 4 sides. Then the area enclosed between the square and the circle is అన్నాడు. ఈ విధంగా ఒక స్క్వేర్ ఉందమ్మా. ఈ స్క్వేర్లో 4 సైడ్స్ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ ఉంది. ఓకే, అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, ఈ బిట్వీన్ ద స్క్వేర్ అండ్ సర్కిల్ ఏరియా అంటే ఈ ఖాళీ ప్లేస్ ఈ ప్లేస్ యొక్క ఏరియా కనుక్కోవాలి మనం. అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ πr². ఇదే మనకి ఆ బిట్వీన్ ఏరియా అనేది వస్తుంది. ఇక్కడ స్క్వేర్ ఆఫ్ సైడ్ 7 cm అని చెప్పి ఇచ్చారు. అంటే 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది. పై అంటే 22/7. ఇక రేడియస్ అనేది అందులో హాఫ్ ఉంటుందమ్మా. ఇది 7 కాబట్టి మొత్తం 7 కాబట్టి రేడియస్ అనేది 7/2 అవుతుంది. అంటే 7/2 ఇంటూ 7/2 7 క్యాన్సిల్ 2 1s 2 11s అమ్మ. సో 49 - 77/2. సో 49 - 38.5 అంటే 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.